మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రగతి నగర్లో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యటించారు. కాలనీల్లో పార్కు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవటం లేని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవటం లేదని, దాంతో పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, ఇది ముమ్మాటికి టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటమేనని నరసింహారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ నిధులను సైతం దారి మళ్లిస్తున్నారని, వెంటనే ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మన్సూరాబాద్ డివిజన్ లో ప్రగతి నగర్ కాలనీ ఇది. ప్రతి చోట వీధి పోట్లు అని చెప్పేసో లేకపోతే రోడ్డు డెడ్ ఎండ్ రోడ్లు, అదే విధంగా పార్కులు గత 2 సంవత్సరాల నుంచి కౌన్సిల్ లో మాట్లాడినాం. జీహెచ్ఎంసీ మన హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ డీసీ గారు కానీ పార్కులు కబ్జా అవుతున్న ప్రూఫ్లతో సహా డాక్యుమెంట్ల పబ్లిక్ పర్పస్ అని రాసింది, పార్కులు అని రాసినా కూడా మేము కంప్లైంట్ కాలనీ వాళ్ళు ఇచ్చినా మేము ఇచ్చినా పోగానే పోతున్నారు, డీల్ చేసుకుంటారు. ఇందులో డీల్ చేసుకునే దాంట్లో ప్రధాన పాత్ర అవుట్ సోర్స్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కొంతమంది ఈ సిండికేట్ అయిపోతారు. అవుట్ సోర్స్ నుంచి ఎంప్లాయీస్ ఉంటారు. జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ లో ఉన్న టౌన్ ప్లానింగ్ మొత్తం కూడా ప్రతి చోట ఎవరైనా పెంట్ హౌస్ చేసుకుంటే 1,00,000, 2 లక్షలు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇవ్వగానే భయభ్రాంతులకు గురి చేసేసి డబ్బులు వసూలు చేసుకోవడం ఒకటి తయారయ్యింది. అదే విధంగా పార్కులు